ప్రజలకు మీ అందరికి కూడా నేను నమస్కారాలు చెప్పట్లా, దేనికైనా నమస్కారం చెప్తా. అది చాలా బాధతో మాట్లాడుతున్నా. బాధాకరమైన విషయం ఎందుచేతంటే ఆంధ్రప్రదేశ్ తణుకు నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే అత్తిలి మండలంలో బల్లిపాడు అనే గ్రామంలో ఎవరైతే గవర్నమెంట్ ఇక్కడ స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఎస్సీపేట, అది ఎస్సీపేటకి నెంబర్ 2 స్కూల్ అది. దాంట్లో ఎవరైతే హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడో మోపినేని నెహ్రూ అనే వ్యక్తి అంటే అతని పేరు, అతను హెడ్ మాస్టర్. అతని పని ఏంటంటే ఈరోజు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే గురుకుల పాఠశాలలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రైవేట్ పాఠశాలలు కానీ టీచర్ తమ చేయవలసిన బాధ్యత ఏంటంటే పిల్లలకి చదువు చెప్పడం, చిన్నపిల్లలకి అక్షరాస్యత నేర్పడం, వాళ్ళకి తెలియజేయటం. అంతేగాని ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈరోజు సిగ్గుపడాలి. ఎందుచేతంటే ఒక నెహ్రూ అనే వ్యక్తి వాడు పైగా జాతిపిత నేతకు సంబంధించిన పేరు కూడా పెట్టుకున్నాడు. ఆడు ఈరోజు చిన్నపిల్లలండి 3వ తరగతి 4వ తరగతి చదువుకునే పిల్లల్ని, ఆడపిల్లల్ని 1వ తరగతి కూడా చదువుకునే పిల్లల్ని కూడా వాడు ఉదయం రాగానే డ్యూటీకి వచ్చిన తర్వాత ఆడు మొత్తం తలుపులేసి వాడు తీసుకొచ్చిన టమోటో సాస్ని వాడు అంగం చెప్పలేమండి. ఇది తప్పదు. నేను ఆ పిల్లలు చెప్పలేని మాట చెప్పారు. కాకపోతే తప్పదు, చెప్పాల్సింది. నాకు నిజంగా ఈ మాటలు చెప్పడానికి ఎంతో చచ్చి చెప్తున్నా, అర్థం చేసుకోండి. వాడు అంగం బయట తీసి అంగం మీద శ్వాస చల్లి టమాటో సాసు వాడు పిల్లల్ని జీకమంటాం, పిల్లల చేత జీకించుకోవడం, పిల్లల్ని పిసికించుకోవడం, పిల్లల్ని చెప్పలేమబ్బా. ఆ లాంగ్వేజ్ కూడా పిల్లలు చెప్పారు కానీ మేము చెప్పలేకపోతాం. ఎందుకంటే ఆ పిల్లల ఉచ్చపోషించకుండా చెయ్యట్టాడు గెలికి పిల్లలందరినీ కూడా ఆ బట్టలిప్పి వాడు చేసిన వ్యవహారం చూస్తే ఈరోజు నేను ఎంతో సిగ్గుపడతాను. నేనే కాదు, అందరూ ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు సిగ్గుపడాలి. ఎందుకంటే మనం పిల్లల్ని వాళ్ళకి ఏమీ తెలియదు. పిల్లలు ఆడపిల్లలకి ఏం తెలుస్తుందండి? 3వ తరగతి 2వ తరగతి 1వ తరగతి చదువుకునే పిల్లలకి ఏమన్నా తెలుస్తుందా? వాళ్ళకి అంగం అంటే తెలుసా? వాళ్ళకి మాయ అవయవాలు తెలుసా? వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటి పిల్లల చేత ఈరోజు వాడు చేసిన నిష్ఠుప శాస్త్రం ఎంత దారుణం అంటే అలాంటి వాడిని ఈ ప్రభుత్వం ఏం చేయాలండి? నడి రోడ్డు మీద ఉరి తీయాలి. కానీ పిల్లల్ని చెప్తే పిల్లల్నంట పాడు కట్టి ఏలాడు తీసేస్తాడంట. చిన్నపిల్లల్ని పేరెంట్స్కి కానీ చెప్తే మీ తల్లిదండ్రులు కానీ చెప్పారా? లేకపోతే పక్క టీచర్కి చెప్పారా? లేకపోతే స్కూల్లో పనిచేసే వాళ్ళు కానీ చెప్తే మిమ్మల్ని తాడుతో కట్టి పైకి ఏలాడు తీసేస్తారని ప్రాణభయం చూపించాడు. అంటే పిల్లలు ఏం చేస్తారంటే చెప్పరు కదా, ప్రాణభయం. వాళ్ళ ప్రాణాలతో వాళ్ళ కాపాడ పిల్లలు తెలియక పాపం చెప్పలేకపోయారు. కానీ మొత్తం మీద తెగించి ఈరోజు బయటికి వచ్చారు. ఈరోజు పిల్లలు కూడా ఎంత దారుణం అంటే పిల్లలు బయటకు వచ్చి చెప్పారు ఇలా జరుగుతుంది. ఎందుకంటాను ఆ పిల్లలు పాపం యూరిన్ పోసుకుంటే మంట వచ్చేస్తుందంటే అంటే ఎంత దారుణం అండి. యూరిన్ పోసుకుంటే అంగం మంట వస్తుందంటే వీడు చెయ్యెట్టి వాడు ఏమేమి చేశాడు అన్నది ఈ సమాజానికి మీకు అర్థమైపోతుందని నేను ఆ నోట్లో నేను చెప్పలేకపోతున్నాను. మరి అదే రకంగా ఇంత జరిగితే ఈరోజు ఏదైతే వాడికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులు వచ్చారు, మేమేదో మేము సస్పెండ్ చేసామన్నట్టుగా కలుబొల్లి మాట చెప్తున్నాం. మాకు కావాల్సిన సస్పెండ్ కాదు. ఏదైతే మాకు ఈరోజు మా పిల్లలను చేసిన శాస్త్రం వీడు అక్కడే కాదు, వీడు వెనకాలంకా ఉంటారో మాకు అర్థమవుతూ ఉంది. అదే మేము ఎవరు చెప్తున్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్సీ లేడు, సిఏ లేడు, ఇప్పటి వరకు డిఎస్పీ లేడు. అందుకే మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా జిల్లా ఎస్పీ స్పందించాలి. ఇక్కడ రావాలి, కలెక్టర్ రావాలి, డిఎస్పీ రావాలి, సిఏ రావాలి. ఇక్కడ లోకల్గా ఎస్సీ కూడా లేడు. ఇప్పుడు వరకు ఎవరు రాస్తారండి కంప్లైంట్? ఎస్సీ లేడు. సాక్షి చేయాలి, ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయాలి. ఎవరు రాస్తారు ఇక్కడ? ఉదయం వచ్చాము ఇక్కడికి, మాకేంటి న్యాయం? ఏం జరిగింది మాకు న్యాయం? ఏంటి మాకు న్యాయం? మా పిల్లలకి అన్యాయం జరిగింది రా బాబా. వాళ్ళమ్మ మొత్తుకుంటుంటే మమ్మల్ని కాపాడలేదు. మేము రోడ్డు మీద కూర్చున్నామని 2 పోలీసు కానిస్టేబుల్స్ 2 ఉన్నారు. వాళ్ళు మాత్రం వచ్చారు. సరే మేము చేస్తామన్నాను. అది కాదు మాకు కావాల్సింది. మేము లెగటం కాదు మాకు కావాల్సింది. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరగాలంటే జిల్లా ఎస్పీ, కలెక్టర్, డిఎస్పీ, సిఏ టోటల్ మొత్తం ఎంత రావాలి. ఎవరైతే ఇక్కడ అలాగే ఇక్కడ లోకల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా రావాలి. వచ్చిన తర్వాత
మా పిల్లలకి ఏం న్యాయం చెప్తారు? అతనికి ఏం చేస్తారు? అతను ఉరితీస్తారా? లేదా ఏం చేస్తారు? ఎందుకంటే అలాంటి వ్యక్తిని, అలాంటి చీడ పురుగుని ఉరి తీయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఎందుచేతంటే ఆడపిల్లలకు కాదు, ఆడమహిళలకు రక్షణ లేదు, కానీ పిల్లలకు కూడా రక్షణ లేదు. పిల్లలకే రక్షణ లేదు, దళితులకి రక్షణ లేదు. ఏంటో బాబు మాకు కల్ప. అందుకని ఇమీడియట్ గా ఈ ప్రభుత్వం స్పందించాలి, జిల్లా స్పందించాలి, కలెక్టర్ స్పందించాలి, డిఎస్పీ స్పందించాలి. మద్దు నిద్ర పెట్టండి, రండి, అద్దె రండి, అందరూ ఇక్కడ న్యాయించండి. మాకు తెలుసుకున్నట్టు మేము ఉద్యమాలను చేసుకుంటాం. జై భీమ్. విషయం ఏంటంటే సార్, ఇక్కడ బల్లిపడని గ్రామం అసలు మండలం, అక్కడ ఒక మాస్టర్ గారు, అతని పేరు నెహ్రూ గారు, శ్రీనివాస్ నెహ్రూ, ఆయన ఆ స్కూల్లో హెడ్ మాస్టర్. అయితే రోజు ఉదయం నుంచి డైలీ వచ్చేస్తాం. ఈ చిన్నపిల్లలు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి పిల్లలు, మా పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా ఇది ఛానల్ బట్టి జరుగుతుంది, కానీ ఏ రోజు కూడా బయట పెట్టలే పిల్లలు. ఎందుకంటే బయట పెడితే కాలేజీ పాడేసి పైకి ఎలా తీసేద్దని చెప్పాడు అందరిని, పిల్లలందరినీ. అందులో భయపడి వాళ్ళు ఎవరో బయట పెట్టేవారు కాదండి. వాడు రోజు ఏం చేశాడంటే టమాటో సాస్ తెచ్చుకుని అంగం బయట తీసి అంగం మీద టమాటో సాస్ వేసి ఒక పిల్ల తర్వాత ఒక పిల్ల చూపించుకుంటాడు. మొత్తం అందరి పిల్లల సార్ ఇదే పని. అవి పాక ఈడు అన్నంతో పిల్లల మానవంతో కూడా చాలా చలకట్లాడాడు. చెప్పలేము సార్. ఆ పిల్లలు మూత్రం పోసుకుంటే మంట, అతి దారుణమైన మంట. ఆ పిల్లల మూత్రం పోసుకున్న ఆ మట్టిలోకి వెళ్ళి ఆ చెయ్యి పెట్టి గెలకడం, వాడు అసలు అంత దారుణం, అతి దారుణం. అసలు ప్రపంచంలో ఇలాంటి మూర్ఖుడు ఉంటాడా అనిపించేలాగా ఆడు చిన్న పిల్లలు సార్. ఏం తెలుసు సార్ ఆ పిల్లలు? 1వ తరగతి చదువుకునే పిల్లలకి ఏం తెలుసండి? ఒక పిల్ల 1వ తరగతి పిల్ల ఒకసారి వెళ్తే ఆ పిల్లకి తెలియదు కదండి, అంగం కొరికేసింది అండి, గట్టిగా అంగం కొరికితే అంగం నొప్పి పుట్టిందండి. ఆ నొప్పి పుట్టిందండి. 1వ తరగతి పిల్లలు రాకుండా 2వ తరగతి 3వ తరగతి పిల్లల్ని పిలిపించుకుని రోజు ఐస్ ఫుడ్ చేయించుకోవడం. పిల్లలు చెప్పడానికి సార్ నరికే కదండి లెక్కనే పోదపోయారని అర్థం లంజుడు నాకు న్యాయం అంటే ఏంటంటే మాకు ఇమీడియట్ గా సెక్షన్ పోక్స్కో అట్రాసిటీ చదువుకో లాయర్ ఎవరు అక్కడ వచ్చి ఓకే మాకు ఎఫ్ఐఆర్ ఇచ్చేయండి. సార్ ఇందాక మేము చెప్పాం, మాకు ఎఫ్ఐఆర్ కాదు, ఇమీడియట్ గా లేచి వెళ్ళిపోతాం. ఒక అరగంట అవును సార్, తిన్నాం కాబట్టి చెప్పాలి. అరగంట టైం పడుతుంది కదా.
ఏంట్రా నువ్వు నువ్వు రా అబ్బాయి తిరిగా